ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదంటారు. ఆ ముచ్చట తెలిసి కూడా అన్నదాతలను అర్వ కష్టం పెడుతున్నారు పాలకులు. యూరియో రామచంద్ర అని నెత్తినోరు కొట్టుకున్న రైతన్నల తిప్పలు పట్టించుకునే నాదుడే లేడు. అగ చూడుండ్రి, జోరు వానలు కూడా లెక్క చెయ్యకుండా ఒక్క యూరియా బస్తా కోసం ఎంత గోసపడుతున్నారో. అయ్యో రైతన్న, నీ కష్టం పగోన్కి కూడా రావద్దే అన్నా. ఆయితి ఊనిన కానుంచి ఇగో ఇదే తిప్పల పల్లెల పొంటి. మాజీ మంత్రి హరీష్ రావు సారు సోషల్ మీడియాలో పోస్టు చేసిండు గీ వీడియో. జోరు వానలో బారులు తీరాలే, బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే. కాంగ్రెస్ పాలనలో రైతన్నా నీకు కన్నీరే మిగిలిందే రైతన్నా అనుకుంటా రాసుకొచ్చిండు సారు. ఇక హరీష్ సారే కాదు, కారు పాటోళ్లు లొల్లులకు కూడా సై అంటున్నారు ఆడాడ యూరియా తిప్పల మీద. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబడేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. ఇగో ఇదే తిప్పలు పల్లెల పొంటి. అందుకే ఇప్పుడు లొల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో కారు పాటోలు రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబటేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. రాస్తారోకో దెబ్బకు ఎక్కడి బండ్లన్నీ అక్కడనే ఆగిపోయినాయి. ఇక మైకుల ముంగట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే సారు ఇగో గిట్లన్నాడు. 3-4 రోజులలో ఒకవేళ యూరియా రాకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద కూడా ఇలా ముట్టడి చేస్తాం, గ్యారంటీ చెప్తున్నాను. ఇలా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, ఇలా సచివాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవని కాంగ్రెస్ నాయకులారా, రేపు ఎలక్షన్ వస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. రేపు మీ సంగతి ఏందో రేపు రైతులే తెలుస్తారు, మేం కాదు. రైతులు వాడే ఈ తిప్పలకు స్థానిక సంస్థల ఎన్నికల్లా చెయ్యి సర్కారు ఖరీదు చెల్లించుకుంటదన్నట్టు చెప్పిండు సారు. యూరియా తిప్పలు లేకుండా చెయ్యకుంటే రేపు మాపు సచివాలయాన్ని, మంత్రుల ఇండ్లను ముట్టడించి తీరుతామని హెచ్చరించారు.